నమస్తే, దిస్ ఇస్ శౌర్య. 5 అసెంబ్లీ స్థానాలకి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ లోని నిజంగానే మమత కంచుకోటని బద్దలు కొట్టిందా బీజేపీ? అలాగే తమిళనాట రాజకీయాల్ని తిరగరాసిందా టీవీకే? సో ఈ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రజలందరూ కూడా పెనుమార్పులు రాబోతున్నాయి రాజకీయంలోనని, ఇప్పుడైతే నిజంగానే ఆ పెనుమార్పు వచ్చేసింది. సో ఓవరాల్ గా అసలు రిజల్ట్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు ఓడిపోయారు, ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు, సో ఇవన్నీ డీటెయిల్ గా చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బెంగాల్ ఎలక్షన్స్ అలాగే తమిళనాడు, ఈ రెండే మెయిన్ మనకి కీలకంగా తీసుకున్న ప్లేసెస్. ఇంకా అస్సాం అంటే ఖచ్చితంగా బీజేపీ కొట్టేస్తుందని ఒక కాన్ఫిడెన్స్ స్టార్టింగ్ నుంచి, వెరీ స్టార్టింగ్ నుంచి ఉంది. సో నిజంగానే 3 తరాల రాజకీయం, 3 ఎన్నికల్లో కూడా 3 సార్లు మమతానే గద్దెనెక్కింది. సో అక్కడ ఒక రౌడీయిజము, రాజకీయం అన్ని కూడా పెరిగిపోయినాయి. సో నిజంగానే ప్రజల్లో అందుకే వ్యతిరేకత వచ్చి మమతాను గద్దె దించేశారని అనుకోవచ్చా? ఇక్కడ ప్రజలే పూర్తిగా తమ చేతుల్లోకి రాజకీయాన్ని తీసుకుని నడిపారు అనుకో. ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలు ఆల్మోస్ట్ ఊహించిన రీతిలోనే వచ్చాయి. అంటే అందరూ ప్రజలు ఏం కోరుకున్నారు, ఈవెన్ అనలిస్టులు ఏం చెప్పారు, లేదు మీకు సర్వేస్ ఏం చెప్పాయి అంటే, ఒక్క తమిళనాడు తప్పింది తప్ప సర్వేలో 1-2 సర్వేలు, మిగతా అన్ని కూడా కరెక్ట్ గానే వచ్చాయి. అయితే ముందు వెస్ట్ బెంగాల్ మాట్లాడుకుంటే, మీరు చెప్పినట్టుగా ఆవిడ హ్యాట్రిక్ కొట్టారు, 3 సార్లు గెలిచి ఆవిడ ముద్ర ఏం వేసుకున్నారు, ఒక గుండాయిజం. ఆవిడ బంగ్లాదేశీయుల్ని, శరణార్థులకి ఆవిడ ఆవాసం ఇచ్చింది. ఆవిడ ఇప్పుడు వాళ్ళకి వీళ్ళ దగ్గరుండి మరి ఆధార్ కార్డులు ఇచ్చి, అంటే ఓటర్లుగా వాళ్ళని చూసారు. వాళ్ళు ఎక్కడ చూసినా గుడారాలు. వాళ్ళు పని అక్కడ ఆగారా? మీకు ఇవాళ హైదరాబాద్కి రాలే వాళ్ళందరూ? పోనీ వచ్చి వాళ్ళు మంచిగా ఉన్నారా? ఇవాళ ఎక్కడ ఏం జరిగినా అల్లర్లు కావచ్చు, లేదు ఎవరి మీద దాడులు కావచ్చు, మహిళల మీద దాడులు కావచ్చు, ఎక్కువ వాళ్ళే ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏమైందంటే, హిందువుల్ని కూడా వాళ్ళు చాలా హింసించింది దీది. హిందువులకి భద్రత లేకుండా అయిపోయింది. ముఖ్యంగా బోర్డర్ ఏరియాస్ లో ఉండే హిందువులు నిజంగా చెప్పాలంటే ఒక భయం గుప్పిట్లో ఉన్నారు. దాంతో సిపిఐ సిపిఎం కి ఓటేసే హిందువులు కూడా ఇవాళ బీజేపీకి ఓటేశారు. ఎందుకంటే మీకు భయం వద్దు, మీరు భయపడకండి, మీరు ఓటు వేయండి, నేనున్నాను అని బీజేపీ వాళ్ళకి, ముఖ్యంగా మోదీ, అమిత్ షా భరోసా ఇచ్చారు. ఇవాళ ఎస్ఐఆర్ అనేది చాలా బాగా పనిచేసింది. ఒక 70 లక్షల ఓట్లు తీసేశాక ఇవాళ పడిన ఓట్లన్నీ కూడా జెన్యున్ ఓట్లు, దొంగ ఓట్లు లేకుండా. ఆవిడ ఎస్ఐఆర్ వద్దంది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఆవిడ ఈవెన్ ఈసీ మీద కంప్లైంట్ చేసింది, ఈవెన్ కేంద్ర అధికారులు ఇక్కడ పనికిరాదని కోర్టుకి వెళ్తే కోర్టు చావచివాట్లు పెట్టింది. నిన్న ఈ రోజు కూడా లాస్ట్ మినిట్ వరకు బీజేపీని ఆరోపిస్తూనే ఉంటుంది ఆవిడ. సీసీ కెమెరాస్ ఆవిడ ఎన్ని రకాలు చేయాలో, భవానీపూర్కి అర్ధరాత్రి వెళ్ళి, ఇక్కడికి వస్తుంది అనుకుంటే వేరే చోటకి వెళ్ళి ఆవిడ స్ట్రాంగ్ రూమ్స్ చూడటం. తర్వాత ముందుగానే ఆవిడ అధికార నివాసాన్ని ఖాళీ చేసి భవానీపూర్కి వచ్చింది. ఇవాళ 2 చోట్ల ఆవిడ నెగ్గిందా లేదా ఇంకా సంశయమే. ఒకటైతే ఓడిపోయిందని తెలుస్తుంది, రెండోది కూడా ఆవిడ ఓడిపోయారా? ఎందుకంటే ప్రజల్లో అంత వ్యతిరేకత. ముఖ్యంగా ఒక డాక్టర్ హత్య చాలా దారుణంగా, మనం మాట్లాడుకోలేని రీతిలో ఆవిడకి తెలిసి కూడా ఆవిడ, తర్వాత ఆవిడ ఆడిన నాటకాలు మీకు గుర్తుంటే, కాలుకి దెబ్బ తగిలిందని ఏమంటారు, చక్రాల కుర్చీలో రావడం, అలాగా. అంటే మీకు కొంచెం జగన్ కి ఆవిడకి పోలికలు కనిపిస్తాయి. ఇక్కడ కోడికత్తి శ్రీను, తర్వాత ఏమో గులకరాయి సతీష్. అంటే రాజకీయాలు అనేవి నాటకాలతోటి ఒక పదవిని సాధించక్కర్లేదు, ప్రజలు కోరుకుంటే ఏ పార్టీ అయినా ఇంటికి వెళ్తుంది అని ఇవాళ బెంగాల్ ప్రజలు నిరూపించారు. బెంగాలీ భాషకు ఉండే ప్రాముఖ్యత కావచ్చు, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలకు వాళ్ళు వేసే పెద్దపీట కావచ్చు, ఇవాళ అవి కూడా ఎక్కడా కూడా పని చేయలేదు. ముఖ్యంగా ఆవిడ ఉర్దూలో కూడా పోస్టర్లు వేయించటం, ఎప్పుడు అది జరగలేదు ఇంతవరకు. ఇవన్నీ కూడా ఒక నెగటివిటీని మూటగట్టుకున్నాయి. అంటే మేడం చెప్పండి, ఒక వీధి రౌడీ లాగా ఆవిడ బిహేవ్ చేసింది. యాక్చువల్ గా మీరు చూస్తే కనుక ఆ మాట కావచ్చు, ఆ విధానం కావచ్చు, అసలు ఏది కూడా ఒక, అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషి అసలు ఎంత హుందాగా, ఎంత అందంగా, ఎంత చక్కగా రాజకీయాలు చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది లేకుండా గెలవడమే ఒక ప్రాముఖ్యతగా పెట్టుకుని, బంగ్లాదేశీయుల మీద ఆవిడ దృష్టి పెట్టుకుని, శరణార్థులే నాకు ముఖ్యం, మైనార్టీలే నాకు ముఖ్యం అన్నట్టుగా బిహేవ్ చేసి ఆవిడ ఈ రకంగా చేయటం అనేది ఆవిడకి ఇవాళ
100% ప్రజలు బుద్ధి చెప్పినట్టు. సో ఇక అంటే మనం బెంగాల్ వరకు తీసుకుంటే మమతాను గద్దె దించేశారు, అయిపోయింది ఇంక మమతా పని వాషౌట్, ఇంకా మమతా అడ్డా అంతా కూడా. సో తమిళనాడు రాజకీయానికి వస్తే మనం తమిళనాడు విషయంలో కూడా సేమ్ ఇలాగే అనుకున్నాం, నిజంగానే రాజకీయాలకి విజయ్ సరిపోతాడా, ఆ క్యాడర్ని ఏర్పాటు చేసుకోగలుగుతాడా అని. సో నిజంగానే అసలు ఊహించిన రీతిలో 9-19 సీట్ల మధ్యలో ఎక్కడ, 102 ఎక్కడ అసలు. అంటే కాదండి, నేను లాస్ట్ లో నిజంగా ఒకసారి తమిళనాడు వెళ్ళి రావాల్సి ఉండేది, నాకు టైం లేక వెళ్ళలేదు. బాగా అక్కడ నేను బిగినింగ్ లో నేను కరెక్ట్ చెప్పా టీవీకే వస్తుంది, హవా ఉంది అని, కానీ మధ్యలో మారింది. ఇంత ఊహించలే సిన్సియర్ గానే, నిన్న నువ్వు ఊహించలా. నిన్న కనుక కొంచెం మనం దాని మీద దృష్టి పెట్టుంటే క్లియర్ పిక్చర్ వచ్చి ఉండేది నిన్న మొన్న. అయితే నేను వెళ్ళినప్పుడు మాత్రం చెప్పాను మీకు, ప్రతి వాళ్ళు అసలు టీవీకే రావాలి. వాళ్ళు డిఎంకేతో విసిగిపోయారు, ఏడిఎంకేతో విసిగిపోయారు. ఏడిఎంకేలో చీలికలు 4 రకాలు, ఒక ఎడపాడి, ఒక పన్నీర్ సెల్వం, ఒక శశికళ, ఇలాగా వీళ్ళందరూ కూడా బలవంతంగా బీజేపీ వల్ల కొన్ని రోజులు కలిసి ఉన్నారు తప్ప ఎవరికి వాళ్ళు. ఇవాళ అసలు శశికళ అనే ఆవిడ మాటే లేదు. చిన్నమ్మ చిన్నమ్మ లేకపోతే అమ్మ అచ్చి అనుకుంటూ ఆవిడ చెప్పుకుంటూ ఆవిడ జయలలితకి వారసురాలు నేను అంటే నేనే జయలలిత అన్నట్టుగా మాట్లాడింది. అసలు ప్రజలు ఏ రకంగా నన్ను పట్టించుకోలేదు. తర్వాత పన్నీర్ సెల్వం వెళ్ళి డిఎంకేలో జాయిన్ అవడం, దానికి ఒక మంచి కార్టూన్ కూడా వేశారు. డిఎంకే ఆఫీస్ ముందు అతను ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, అది నిజంగా సరిపోతుంది. ఎందుకంటే పన్నీర్ సెల్వాన్ని జయలలిత నమ్మినట్టే ఎవరిని నమ్మల. అతను ఆ రకంగా చేయటం అనేది చాలా నీచాతి నీచంగా ఉంది. తర్వాత ఎడపాడి కలుపుకోలేదు ఎవరిని, అది కూడా ఒక మైనస్ అయింది. అంటే మనిషి ఎప్పుడు కూడా కలవాలి, కలుపుకోవాలి. మనం అంటే కలవకపోతే రాజకీయాల్లో పనికిరాం మనం. ఎడపాడికి ఉండే మైనస్ అతనికి ఉన్నాయి. ఇవాళ టీవీకే విజయం అనేది యువత, మనం చెప్పుకున్నట్టుగా 25% యువత ఈసారి ఓటింగ్ లో పాల్గొన్నారు. అదంతా కూడా విజయ్కి పడిందని ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత మహిళా ఓటింగ్ ఏదైతే ఈసారి హైయెస్ట్ పోలింగ్, బెంగాల్లో జరిగినట్టుగానే తమిళనాడులో కూడా హైయెస్ట్ పోలింగ్ జరిగింది. సో ప్రజలు ఇష్టంగా వచ్చారు, మహిళలు యూత్ ముఖ్యంగా విజయ్ని కోరుకున్నారు. సో ఇవాళ విజయ్కి పడ్డ ఓట్లన్నీ జెన్యున్ గా పడినవి. తర్వాత విజయ్కి చాలా అంశాలు కలిసి వచ్చాయి. మనం అనుకున్నాం ఇతని మాట తీరు బాగలేదు, ఇతనికి ఏమి అవగాహన లేదు రాజకీయాల్లో అని. ప్రజలు అది కూడా పట్టించుకోవాలి. అవును, ఒక మార్పు అంతే. ఇవాళ ఏ ద్రవిడ పునాదుల మీద అంటే ద్రవిడవాదం మీద ఈ డిఎంకే ఏడిఎంకే ఏర్పడ్డాయో ఇవాళ దానికి పునాది లేకుండా పోయింది. ప్రజలు అవేం పట్టించుకోలే. హిందీ వ్యతిరేకత కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇవాళ దక్షిణ హిందీ ప్రచార సభ ఏదైతే ఉందో దాన్ని స్థాపించింది ఒక తెలుగు వ్యక్తి, సత్యనారాయణ గారని ఆయన స్థాపించారు. కానీ ఇవాళ మీకు దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఎక్కువ చదువుకునే తమిళ వాళ్ళే హిందీ. సో మనం బూజు పట్టిపోయిన భావాలతో ఉంటే కుదరదు. మీరు హిందీ నేర్చుకోండి తప్పులేదు, తమిళాన్ని మర్చిపోకండి అని చెప్పాలి. ఇప్పుడు మీరు నేర్చుకోవట్లే, మీ పిల్లలు నేర్చుకోకుండా ఉన్నారు. భాషల్లో ఎన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంటే తప్పు లేదు, కాకపోతే దాన్ని రుద్దడం అనేది తప్పని ఎవరైనా చెప్తారు. భాష ఇప్పుడు మీరు తింటం మానేసారు, పానీపూరి తింటలే తమిళనాడులో. అవును, మరి ఇప్పుడు నార్త్ ఇండియన్ అన్ని మీరు తింటున్నారు కదా, డిషెస్ తింటున్నారు, పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్నారు, మొత్తం వాళ్ళ బిజినెస్ నడుస్తాయి, అందరం అన్ని పాటిస్తాం. ఇప్పుడు కల్చర్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఇచ్చిపుచ్చుకోవటాలు లేదా అడాప్ట్ చేసుకోవడాలు జరుగుతాయి. కాబట్టి ఇవాళ తమిళనాడులో హిందీ వ్యతిరేకత కూడా ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు డిఎంకేకి. తర్వాత వాళ్ళు చేసిన అవినీతి, తర్వాత ప్రజల్లో అసలు ఒక మంచి భావన రాలేదు వాళ్ళ మీద. వాళ్ళ ముఖ్యంగా కొడుకు కూడా, తర్వాత హిందూ వ్యతిరేకత, తర్వాత హిందూ ధర్మ వ్యతిరేకత, తర్వాత సనాతన ధర్మం మీద ఉండే వ్యతిరేకత, ముఖ్యంగా ఇతనెవడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, లేకపోతే వాళ్ళు అదేంటి తిరుపుర కుండ్రంలో ఆ దీపం వెలిగించకుండా కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జడ్జి మీద కూడా వీళ్ళు ఒక అభిశంసన తీర్మానం తీసుకురావాలనుకోవడం, ప్రతిదీ నెగిటివ్ అయ్యాయి. మనం ముందే చెప్పాం హిందువులందరూ మేల్కోవాలి తమిళనాడు విషయంలోని. ఇవాళ పోనీ ఓకే, ఒక అవకాశం ఇచ్చారు, అతను ఎన్ని సభలు నిర్వహించాడని కాదు, ఎలా మాట్లాడాడని కాదు, మరి తాను మలుచుకుంటాడా, త్రిష వెనకాలండి మలుస్తారా, ఇవాళ త్రిష పాత్ర ఏముండబోతోంది, తమిళ రాజకీయాల్ని అంటే దిశానిర్దేశం చేసేది ముఖ్యంగా విజయ్ని త్రిషానా అన్నట్టుగా ఉంది. అస్సాం అనుకున్నట్టే బీజేపీ, పుదుచ్చేరి కూడా అనుకున్నట్టుగానే వచ్చింది. ఇక కేరళ కూడా ఈసారి కాంగ్రెస్ అనుకున్నారు, అదే కాంగ్రెస్ కూటమి.
సో అదే మొత్తం వచ్చేలా 3 ఉంది. స్థానాల్లో బీజేపీ హైయెస్ట్ Highest మెజారిటీతో ఉంది. ఈసారి బాగా వేస్తుంది తమిళనాడులో కూడా అని అనుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది చూడాలి. చూడాలి. చాలా ఈగర్ గా ఇప్పుడు ఎందుకంటే ప్రజలైతే- టీవీకే ఎంత మెజారిటీ వస్తుంది, ఉమ్, టీవీకే సపోర్ట్ కావాలంటే మరి ఏఐడిఎంకే అండ్ బీజేపీ నుంచి బయట నుంచి సపోర్ట్ వస్తుందా? తీసుకుంటారా? లేకపోతే సో ఈ కలుస్తారా? సపోర్ట్ లో త్రిష పాత్ర ఏంటి? ఉమ్, త్రిష ఆల్రెడీ మార్చి 8న అమిత్ షాని కలిశారు కాబట్టి డిఎంకే వైపు మొగ్గు చూపకపోవచ్చు. ఉమ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. yes ma'am.